Hello, welcome back to the channel Swag Raja. Myself Jayvardhan. Crazy foods మీద రివ్యూ ఇవ్వబోతున్నాం ఈ రోజు. Let's go. ఓకే, ఇది నార్మలే, ఈజీ లెవెల్, బట్ స్టిల్ ఇదేంది అసలు, ఎట్లుంది ఇది? ఓకే, చీ బ్రో, అరే ఫుల్ హ్యాండ్ పెట్టి తీసిస్తుండు, ఏం తీస్తుండు? అస్సలు గలీజ్ ఉంది అది. ఇంకా బ్రో, వాట్ ఈస్ దిస్? క్లీనింగ్ చేస్తుండా? అది మేబీ ఫుడ్ కాదనుకుంటా, ఐ థింక్ సో. లెవెల్ 3 ఇది, లాస్ట్ లెవెల్ ఉంది. లెట్స్ గో. ఫుడ్ బ్రో అది. నేను నిజంగా క్లీన్ చేస్తుండే అనుకున్నా, అదే స్టవ్ దగ్గర ఉంటుంది కదా అదంతా, అది క్లీన్ చేస్తుండే అనుకున్నా నిజంగా. మోరి నీళ్ళవి. షెట్ బ్రో, ఎందుకు బ్రో వీళ్ళు సైకోగా లా అయింది? నాకు అర్థం కాదు. అంటే అట్లా చేస్తే వాళ్ళకి ఏమొస్తుంది? వాళ్ళ దగ్గర నీళ్ళు లేకపోతే అమ్మడం ఆపేయి బ్రోయి. షెట్, గలీజ్ ఉంది బ్రో నిజంగా. ఆ యాపిల్ ఎందుకులే, మళ్ళీ డాక్టర్స్ యాపిల్ తినమంటే వీళ్ళు ఇట్లా చేసి అమ్మితే ఎవడు తింటాడు చెప్పండి? షా, నెక్స్ట్ వన్. స్టింగ్ అది. స్టింగే దారుణం, అంటే దాంట్లో ఎగ్గేంది? నేను పోతాను, నాకు ఇది వద్దు. వీడియో రికార్డర్ did not comment on how the dish tastes. మరాడు వీడియో రికార్డ్ చేసేటప్పుడే చూసి అమ్మ బతుకుంటే ఇంకా 10 ఫుడ్ వాగులు చేసుకోవచ్చు, ఇది తింటే ఈడే హార్ట్ అటాక్ వచ్చి పోయేటట్టుందా, వద్దనుకో తినకపోయి ఉంటాడు బ్రో. స్టింగ్ ఒక్కటి తాగాలంటే నార్మల్గా ఎట్లా ఉంటుంది, దాంట్లో ఆమ్లెట్ మళ్ళీ. అరే ఎట్లా కొనుక్కుంటారు బ్రో కొనేటోళ్ళైనా? ఒకరు కామెంట్ ఏమని పెట్టారు తెలుసా? దోస్ బీస్ ఆర్ యాక్చువల్లీ ఎ గుడ్ సైన్ టు సీ అరౌండ్ ది ఫుడ్ అంట. అదేంది? అబ్బా, ప్యూర్ కాబట్టి వచ్చినాయనా? దేని వేస్ట్ అయినా వేస్టే కదా, అది వచ్చి మనకు తెలుస్తుందా? మైక్రోస్కోప్లో అయితే కనబడుతుంది. చీ బ్రో, వేస్ట్. నేను అట్లా నార్మల్గా కనబడితేనే ఇంకొకసారి ఆ షాప్కి వెళ్ళా మనం కొనుక్కుంటారు. ఇంకా నెక్స్ట్ వన్. అరే ఏంటివి పురుగులా? షీ, నేను తిన్నాను బ్రో, బయట ఏం తిన్నాను బ్రో ఈరోజుకి వెళ్ళి. అన్నం మమ్మీ 100 సార్లు అన్నం వేసినా తింటా మమ్మీ, ఇది వద్దు మమ్మీ. చీ, ఏంది బ్రో ఇది? నిజంగా పురుగులా ఏంది బ్రో? తోసులు కదా ఇవి, అంటే ఆ కంపెనీ కాదులే. తోసులు తొక్కుకుంటా. వాళ్ళ రంగలనే విత్ హ్యాండ్స్ ఈజ్ ప్రెస్సింగ్. पैर तो इसकी मड़ाई कर रहा तू।
ప్లీజ్ బ్రాండ్స్ లేనివి కొనకండి, తినకండి. అసలు లోకల్గా అమ్మినా సరే మనం ఏమనుకుంటాం, లోకల్ వెండర్స్ కదా, జరా వాళ్ళకు కూడా సపోర్ట్ దొరుకుతుంది అని కొనుక్కుంటే దే ఆర్ మేకింగ్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్, అన్హైజీనిక్ ఎవ్రీథింగ్. వాడు బకెట్ జగ్గులకి వెళ్ళి తీసి ఓకే, డ్రమ్ అండ్ జగ్ ఓకే, అదంతా ఓకే. గంపలేందో కలుపుతుండు, అది కూడా ఓకే. ఓకే ఫస్ట్ కొత్త తీసుకురాగలని దానికోసమే ఉంచుకురానుకున్నాం. ఓకే ఇది అసలు ఏంది, ఎట్లా తింటారు మన ఊళ్ళో ఆడవాళ్ళు అయినా? ఇది నార్త్ ఇండియన్ సైడే కదా, ఇంకో హిందీలో రాసింది ఇంకా. పిండు ఇంజిన్ ఆయిల్ కమింగ్ అవుట్. అన్ని చేసి పెట్టినావు బ్రో, ముందే ఎవరు తింటలేరు, ఇంకెందుకు చేస్తున్నావు? ఫర్ వీడియో వ్లాగింగ్. అరే గ్లౌజులు యాడ్లన్నీ వేయండి బ్రో, ఈ రోజుకి వెళ్ళి చేతుకి గ్లౌజులు కూడా ఉంటాయని చెప్పండి బ్రో. ఏంది ఇది? ఆహాహా, ఇది ఇంకా ఎంత నీట్గా ఉందో. ఐ రెస్పెక్ట్ దెమ్, బట్ ఏంది ఇది? చేతులు సీదా పెట్టి కలుపుడు, ఇంకెందుకు అందులో ఏమని చేయి బ్రో. యార్ నెక్స్ట్ వన్. Is this AI? लोग आते हैं या माता जी के पंडित जी को प्रसाद चढ़ाते हैं, वही प्रसाद काबा खा रहे हैं, ये प्रसाद हम खाते हैं. किसी पर ప్రసాదం వెలికెళ్ళలేదు బ్రో. చీ బ్రో, ఆ ప్రసాదమే మళ్ళీ వాళ్ళు కూడా తింటారంట. प्रकार की कोई कुछ भी नहीं होता, क्योंकि हम हमारा ఏం కాదని చెప్పి అది ఇంకేదో చేస్తే కూడా తినండి బ్రో. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. వై ప్రసాదం ఎలికెళ్ళి తినేది ఏంది బ్రో? लोग आते हैं या माता जी के पंडित जी को प्रसाद चढ़ाते हैं. సపరేట్ గా వాటికి పెట్టొచ్చు కదా, అట్లా కాదు, అవి తిన్నవే వీళ్ళు తింటారంట. నెక్స్ట్ వన్. ये काबा का चढ़ना मत है, इससे पीने से कुछ नहीं होता, कोई बीमारी नहीं होती, कोई डिजीज नहीं होती, कुछ भी नहीं होता. అరే బ్రో, నేను నిజంగా తాగిండు ఆయన. అవి పక్కన ఉంటేనే ఒక రకంగా స్మెల్ వస్తుంటది, నార్మల్గా అన్ని గానం ఉన్నప్పుడు. వాట్ ఈస్ దిస్ బ్రో? ఇందాకదే అంగో హనుమాన్ ఆయన. అరే టెంపుల్ కరెక్టే, వాటి కోసం ఉంచితే సపరేట్గా ఉంచండి, అదే ప్రసాదంగా తినుడు ఏంది బ్రో? నిజంగా సీరియస్ క్వశ్చన్. చూస్తుంటే ఎట్లుంది, అది మళ్ళీ వాళ్ళే తాగుతారంట. ఓ దీన్ని అంటారు స్మాల్ స్కేల్ ప్రొడక్షన్ అని.
హైజీనిక్ గానే కనబడుతుంది ఇప్పుడు దాకా. ఈ చెక్కని ఫస్ట్ నుంచి దానికోసమే వాడు ఉంటారేమో. ఓకే, ఉమెన్ ఎంపవర్మెంట్, ఆల్ ఉమెన్స్ లుకింగ్, దట్స్ వై ఆల్ ఉమెన్స్ లుకింగ్ ఏంది? నో, అందరు ఉమెన్. ছোট বাটিটা খারাপ হয়ে গেছে মিথ্যে কথা। నేను కూడా తిన్నా చక్రాలు. ఎట్లాంటి ప్యాకేజింగ్ అని ఊరి పేరు ఉండదు. యా, నైస్ నైస్, ఐఎమ్ హ్యాపీ ఫైనలీ. మన ఇండియన్స్ కు ఆదత్ కదా అది. కొద్దిగా ఏదన్నా కలిపేటప్పుడు అంటుకుంటే గీకుడే, ఇంకా వెంటికలు లేసి వచ్చినాయి, ఏం కాదు. అరే ఈగలు కనిపిస్తున్నాయా లేదా బ్రో మీకు? ఇంక ఇవాళకే లేని తినాలన్న ఇవే గుర్తొస్తాయి బ్రో, నిజంగా చెప్తున్నా. ఎస్ బ్రో, ఐ థింక్ దట్స్ ఇట్ ఫర్ టుడే. క్రేజీ ఫుడ్ రివ్యూ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీ విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.